పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి అక్కడ బీటెక్ రవి వాళ్ళ భార్య పోటీ చేయనున్నారు. అక్కడ వాతావరణం అసలుకి ఏ విధంగా ఉందంటారు? అది ఏ విధంగా రాక్షస పాలన అన్నమాట. ఏ విధంగా మేము గెలవాలి, ఏ విధంగా మేము గెలవాలి, వాళ్ళని కొట్టాలి, చంపాలి, ఏదైనా చెయ్యాలి. మేము ఏంటంటే రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు అంటూ ఉంటాడు కదా, రక్త చరిత్ర. ఈ చంద్రబాబు నాయుడు అనే ఒక నీచ రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి. ఏ విధంగా వాళ్ళని చంపాలి, గెలవాలి అన్న ఆలోచనతో ఇప్పుడు అక్కడ గొడవలు పెట్టుకున్నారు. ఏదో ఫంక్షన్కి వెళ్ళారంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళని కొట్టారు. వాళ్ళు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. బాగా దెబ్బలు తగిలినాయి. అవినాష్ రెడ్డి గారు ఇది పరామర్శించినారు. ఇదంటే ఈ రాజకీయాలు ఏంటంటే ఏ విధంగా గెలవాలి. మరి ఈ నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాజకీయం అనేది అసలు కనీ విని ఎరగని మన దేశంలో కూడా ఏ దేశంలో కూడా లేదు. ఈ అన్యాయ రాజకీయాలు, దుర్మార్గ రాజకీయాలు. మీరు ఇలానే పోతే కనుక మిమ్మల్ని ప్రజలే వాళ్ళు బయటకు వచ్చేసి మీరు ఎక్కడ వచ్చినా కానీ మిమ్మల్ని ఎదుర్కొనే పరిస్థితులు మీకు ముందు వస్తాయని కూడా మీకు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా కూడా వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి నోట్ల కట్టలతో డబ్బులు లెక్క పెడుతూ ఉన్న వీడియో కొంచెం హల్చల్గా మారింది. మరి ఆ వెంకటేష్ నాయుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి అనేసి ఆ నోట్ల కట్టలు అనేవి ఎలక్షన్లో పంచడానికని అన్నారు. అంతకుముందు లిక్కర్ స్కామ్లు డబ్బులు అని అన్నారు. అసలు ఏంటి ఆ వెంకటేష్ నాయుడు ఎవరు? అసలు ఈ వైసీపీ వాళ్ళతో సంబంధాలు ఏంటి? అయితే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు అనే ఏమంటారంటే మనం వెనక్కి కూడా చూస్తున్నాం. ఇలాంటి రావణాసురుడు మనం వీళ్ళందరినీ కూడా చూసాం. చాలామంది మనం విలన్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, శకున్ లాంటి వాళ్ళు కానీ, ఇంకా పురాణాల్లో తిరిగేస్తే కూడా దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా పనికిరారు ఈ దెబ్బకి. పురాణాలు వాళ్ళు కూడా పనికిరారు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. మంచిని చెడు మాట్లాడతారు, చెడు మంచిగా మాట్లాడతారు. ఈ వెంకటేష్ నాయుడు అనే ఆయన రామ్మోహన్ నాయుడు గారితో కూడా ఫొటోస్ ఉన్నాయి, మన పెమసాని గారితో కూడా ఫొటోస్ ఉన్నాయి. దిగాడు అందరూ. ఈయన ఏంటంటే ఏ పార్టీ ఉంటే అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి వాళ్ళకి పొలిటికల్ ఇది ఎక్కడైనా సరే ఆయన వెళ్ళే ఇది ఉంది. పొలిటికల్ ఏంటంటే చండాలపు రాజకీయాలు చేయటంలో కూడా ఈయన మంచి ఆరితేరిన మనిషి అని అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఈవీఎంలు రేపు మొన్న అప్పుడు చేసి ఇవన్నీ కూడా బలోపేతం చేసుకోవడానికి డబ్బంతా ఎందుకు యూజ్ చేయాలని మనం అనుకోకూడదు. ఇప్పుడు ఇతర వాళ్ళకి డబ్బు హెల్ప్ చేశాడు పెమసాని రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈయన ఎందుకు ఈవీఎంలకి అటు సహాయపడి ఉండకూడదని మనం ఎందుకు అనుకోకూడదని కూడా నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏ విధంగా వీళ్ళు పరిపాలిస్తున్నారంటారు? అంటే ఎక్కడ చూసినా కూడా అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయన్న వార్తలే కనిపిస్తున్నాయి మనకి. అసలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది? సేఫ్ హ్యాండ్స్లోనే ఉందంటారా? అందరికీ నమస్తే అండి. చూస్తూ ఉన్నాం కదా మనం అందరు అరెస్టులు, అంత వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ మన మంత్రులని లేదు, ఎవరైనా కానీ ఒక ఎంపీలు లేదు, ఒక కార్యకర్తలు లేదు, అందరినీ కూడా ఒక హింసా రాజ్యం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అంటే చరిత్రలో ఎక్కడ మనం కనీ విని ఎరుగని రీతిగా ఈ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత నీచ రాజకీయాలు లేవు. అంత పరమ నీచ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో కానీ తెలియట్లేదు. మరి ఏమి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏమి సందేశాన్ని ఇస్తారు మరి దీని ద్వారా, ఈ అరెస్టుల ద్వారా కూడా. ఇప్పుడు నిన్న కూడా కాకాండలో కూడా ఎంపీపీని కూడా ఇట్లా సడన్గా వచ్చేసి అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఒక కార్యకర్త కాదు, ఒక ఎవరిని కూడా వదలకుండా వైఎస్ఆర్సీపీ అన్నోళ్ళని ఎవరిని కూడా ఆలోచించకుండా ఎంపీ మంత్రుల కాడి నుంచి కూడా కింద కార్యకర్త వరకు కూడా హింసారాజ్యం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ దుర్మార్గపు పాలన ఎప్పుడు ఇదైపోయిద్దని అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి మేము ఎప్పుడు అవుతుందా ఇవన్నీ అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇంకేంటి మేడం, మరి ఇప్పుడు పార్లమెంటుకి సంబంధించి కూడా నేషనల్ పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్ ఇచ్చారు. లెక్కలతో సహా ఈవీఎంలు బయట పెడతాననేసి మాట్లాడుతున్నారు. అంటే ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? అదే కదా, అందరం కూడా మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంటాం కదా, మనం కూడా ఫస్ట్ నుంచి కూడా ఎన్నిసార్లు మాట్లాడినప్పుడు కూడా నేను కూడా చాలాసార్లు కూడా ఈవీఎం ద్వారా వాళ్ళు గెలిచారు, లేకపోతే ఎంత వాళ్ళకి లేదు, ఎక్కడ వాళ్ళు ఏమని చేశారు, వాళ్ళకి ఇంత గెలుపు వచ్చిందని కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము.
ఇప్పుడు ఇది ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఇంత టైం ఎందుకు తీసుకున్నారంటే అన్నీ కూడా ప్రూఫ్గా మాట్లాడాలి, అన్ని ప్రూఫ్లు ఉంటేనే మనం మాట్లాడితే బాగుంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా ఈ నిర్ణయం తీసుకొని ఇంత టైం తీసుకొని చెప్పారు కదా. అణుబాంబు లాంటి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర అని కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. అది 100,000% కరెక్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటా ఉన్నాం ఏమి వీళ్ళు సాధించారు, ఈ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు కానీ మన బీజేపీ వాళ్ళు కానీ ఏం చేశారని ఒక్కొక్కళ్ళు వేసిన దగ్గర 21కి అయితే 21 గెలిచారు. చంద్రబాబు నాయుడుకి కూడా అన్ని వచ్చినాయి, వాళ్ళకి కూడా 8 గెలుచుకున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఏం సాధించారని ఇంత వాళ్ళకి మెజారిటీ వచ్చింది. ఇంతంత లోకేష్ గారికి కూడా మన దీంట్లో మంగళగిరిలో 90 ఏమో వచ్చినట్టున్నాయి, 90,000 మెజారిటీ గెలిచినట్టున్నారు. ఇవన్నీ కూడా ఈవీఎం చేశారు, తేడా చేశారని చెప్పి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 100,000% ఈవీఎం తేడాను. రాహుల్ గాంధీ గారు చెప్పింది కూడా 100కి 1000% కరెక్ట్. ఇవన్నీ కూడా బయటికి రావాలి. బయటకు వచ్చి అన్యాయంగా గెలిచి ఇప్పుడు ఎంత కూడా ఈ కుట్ర రాజకీయాలు చేసి చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని అమెరికా నుంచి కూడా తీసుకొచ్చి కుట్రాలు బన్ని వాళ్ళకి మంచి మంచి పోస్టులు మన మంత్రులు ఇచ్చారు. మంత్రులు ఇచ్చి ఆ చేసిన వాళ్ళకి ఈయనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మంత్రులు ఇచ్చి ఈ రోజున ఏమీ తెలియని వాళ్ళకి కూడా మంత్రులు ఇచ్చి, ఎందుకంటే ఆయన లబ్ధి పొందాడు కాబట్టి, ఏళ్ల ద్వారా లబ్ధి పొంది ఈవీఎంలకు వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈయన మంత్రులు ఏం తెలియని ఫస్ట్ రాజకీయంలో ఎమ్మెల్యే గెలని వాళ్ళకి కూడా ఈ రోజున వాళ్ళు నిలబెట్టి గెలిపించి ఆయన వాళ్ళకి మంత్రులు ఇచ్చారు. అన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఈవీఎం తేడా జరిగినాయని కూడా చిన్న పసి పాపను అడిగినా కానీ చెప్తా ఉన్నారు ఈవీఎం తేడాని. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎలా ఓడించారంటే ఈవీఎం లేని కూడా అందరు కూడా చెప్తా ఉన్నారు. మనందరికి కూడా తెలుసు. దానికి ఖచ్చితంగా మేము కూడా రాహుల్ గాంధీ గారికి మేము కూడా ఆయన మాటకి మేము కూడా సపోర్ట్గా చెప్తాం. మేము కూడా అంతే ఈవీఎం తేడాని కూడా మేము కూడా మా పార్టీ తరపున మేము కూడా చెప్తాం.